పోనిస్తున్నారా రోడ్ ఇబ్బంది ఉందా పోనిస్తుందా పోవచ్చా అబ్బాయి ఇక్కడ ఫ్లో ఎక్కువ ఉందా నిజంగా పాపం ఎక్కువ బాగుంది ప్లస్ రోడ్ దక్కింది సో చూడండి ఎలక్ట్రిక్ బండి మనం ముందు పోతుంది ఒకటి ఒడ్డుకి ఏరుతాడా లేదా మధ్యలో కాలు కింద పెడతాడా చూద్దాం ఇంకా ఎలక్ట్రిక్ బండి వస్తుందంటే ఆ ఎలక్ట్రిక్ బండికి ధైర్యం వచ్చినట్టే కదా అంతే కార్ అడ్డు వస్తుంది పక్క జరగమంటాడు కదా కాలు కింద పెట్టి అరే ఆగ్రా నాయన ఏడుకు వస్తావు చూడకు లెఫ్ట్ కొట్టి రైట్ కొడతాడు కాక దీన్నే మరి దారుణంగా ఉంది అవును ఒక లారీ వచ్చిందంటే కథం కుంగిపోతుంది అదో ఎలక్ట్రిక్ అన్న కథం అరే 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 సో హై వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ బైకర్ ఎస్పీ. సో ఈరోజు మనము యాక్చువల్గా డ్రోన్ షాట్స్ చూసారు కదా, డ్రోన్ షాట్స్ తీయక ముందుకు ఈ వీడియో. సో ఆ వాగు ఏదైతుందో బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వాటర్ ఫ్లో ఏదైతుందో అది చూపెట్టడానికి మీకు తీసుకెళ్తున్నా. దారిలో వెళ్తే మా మోహన్ గారు కూడా ఎక్కించుకొని పోదాం అనుకుంటున్నా. వెనకాలెక్కరా అరే ఇదేం సెటప్ చేసుకునే ఏదో జుగాడు ఇవ్వాలి. నేను కూడా మైక్ పెట్టుకొస్తుందాం ఎట్లా వస్తుంది ఇటురా, ఇటు సైడ్ వస్తే కనబడతావు, అటు సైడ్ కనబడదు. ఇది కూడా ఉంటుంది పెట్టుకోవాలా కనబడితే మంచిదిరా. పెట్టుకోవటం అదే స్టిక్కర్ మ్యాగ్నెట్ ఉంటుంది చూడు, పీకు ఇంకా బిలో పీకరా. ఇది లోపల పెట్టి అతక పెట్టుకుని ఇది బయటికి పెట్టుకో. దట్టే బ్రిడ్జ్. ఒకసారి వెహికల్స్ చూడండి ఎంత ఇబ్బంది పడుకుంటూ వస్తే. బ్యారికేడ్లు కూడా పెట్టాను మధ్యలో. ఇది యాక్చువల్ అటు సైడ్ వెళ్ళిన తర్వాత డ్రోన్ షాట్స్ వేసుకొని చూపిస్తా. లైట్ కొట్టిండు, సైకిల్ అయినా ఆగిండు. నన్ను కూడా ఆగమని చెప్పి లైట్లు కొట్టిండు. అమ్మోన ఆగాలి, అది ఎంత ఇబ్బంది పడుతుంది చూడ. సైకిల్ అయినా నీ ఫోన్లో తీయదు, బ్యాగ్ ఒకటి అద్దం తీసుకొని ఆ సైడ్కి రాచకొండ పోలీస్ బ్యారికేడ్ పెట్టిరా, దాని ఒక విజువల్ది. రోడ్ కుంగిపోయింది కదా. ముసలాన్న సైకిల్ మీద ఇబ్బంది. సో ఇక్కడ చూసిరుగా మీరు బ్యారికేడ్లు ఏదైతే కనిపిస్తున్నా ముందర స్కూటర్ వస్తుంది. బైక్ మీద పోయేటోళ్ళకైనా సైకిల్ మీద పోయేటోళ్ళకైనా ఇబ్బంది. అయిపోయింది. ఇంకెక్కడ ఇది కూడా గట్టిగా ఏదైనా పోయిందంటే కథమే ఇక ఉంగినాడు. ఇక అదే డ్రోన్ షాట్ తీసుకొని చెప్పిద్దాం మనం వీడియోస్. ఓకే, ఈ మరి ఘోరంగా ఉంది పరిస్థితి. ఈడొకసారి కూడా మళ్ళీ వాటర్ ఫ్లో. సైకిల్ ముసలాండ్ ఎట్లా నడుచుకుంటూ పోతున్నాం. మొన్న దాటి నుంచి దాటనీయలేదు. మొన్న ఇట్లనే ఆయన మొన్న ఘోరంగా ట్రాఫిక్ జామ్ పోయేటప్పుడు రాత్రి. ఇటు వచ్చిన నడవాలి, అటు వచ్చిన నడవాలి. ఆన్ చేస్తున్నా. చూద్దాం ఒకసారి ఇలా ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయా, రోడ్ మీద జనాలు ఎట్లా. చూడడానికి అయితే విజువల్స్ మాత్రం చూడడానికి బాగుంటాయి. చూడడానికి విజువల్స్ అయితే బాగుంటాయి, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతుందో చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం డ్రోన్ బయటికి తీసుకెళ్ళి చెక్ చేద్దాం. సో చూసారు కదా, కార్లో ఇట్లా లైన్ కట్టినాయి. ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది, కానీ వాళ్ళు ఇబ్బంది పడుకుని కార్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే ఎవరైతే బైక్స్ మీద వస్తారో, ఆటోలలో వస్తారో, సైకిల్ మీద కానీ ఎక్సెల్ మీద వస్తారో వాళ్ళకి ఇబ్బంది.
సో చూసారు కదా, ఈ రోడ్ మీద వెళ్ళే పబ్లిక్ ది సిచ్యువేషన్ అయితే ఇట్లుంది. కార్లో వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ బైక్ మీద కానీ సైకిల్ మీద ఎక్సెల్ మీద అంటే డైలీ ఏమైనా పని చూసుకోవడానికి పని చేయడానికి అటు ఇటు వెళ్తున్నారు కృష్ణ, వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఇంకా రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఫుల్ వర్షాలు పడ్డాయి. అప్పుడు కూడా ఇంతకన్నా ఘోరంగా ఉండే పరిస్థితి. వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది లాస్ట్ టైం కన్నా. ఒక 2 days ముందు వర్షాలు పడ్డాయి కదా, ఆ రోజు కూడా ఫుల్ వాటర్ ఫ్లో ఉండే. కానీ జనాలు దానికి కింద పడము ఇవన్నీ జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్. కానీ యాక్చువల్లీ ఇంతకుముందు ఎప్పుడో ఒక 10 years ముందరనే ఈ బ్రిడ్జ్ కట్టాలి, కానీ వేరే గవర్నమెంట్ యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా. ఇది ఇట్లా వాటర్ ఫ్లో ఉన్నప్పుడు పబ్లిక్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు చేయాలని అనుకున్నా. ఈసారి టైం దొరికింది, చేసేసిన. ఏమంటా మోహన్, నువ్వు అటు సైడ్ కూర్చున్నా.